వచ్చే సంవత్సరం నుంచి కొత్త H1Bsకి $1,00,000 పే చేయాలంటేనే చాలా కష్టమని అందరూ ఫీల్ అవుతున్న తరుణంలో ఎలాన్ మస్క్కి టెస్లా కంపెనీ రాబోయే 10 సంవత్సరాల్లో $1 ట్రిలియన్ వర్త్ ఆఫ్ షేర్స్ని అలాట్ చేయబోతుంది. దీనికి ప్రధానంగా చూసుకుంటే 3 డిఫరెంట్ పారామీటర్స్ కానీ రీచ్ అయితే ఆ $1 ట్రిలియన్ అనేది ఇస్తారు. $1 ట్రిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్ అనమాట. అది ఆల్రెడీ ఎలాన్ మస్క్కి 15% స్టేక్ ఉంది టెస్లాలో, ఇంకొక 10% యాడ్ అవుతుంది. ప్రజెంట్ ఆయన నెట్వర్త్ $491 బిలియన్స్ ఉంది. ఈ 491 అనేది చాలా కంట్రీస్ జీడిపి కంటే కూడా చాలా ఎక్కువ. అదే $1 ట్రిలియన్ కానీ అయిందంటే యుఎస్, చైనా కాకుండా మిగతా ఏ కంట్రీ కూడా అంత $1 ట్రిలియన్ బడ్జెట్ కూడా లేదు ఏ కంట్రీకి. అంత పెద్ద మొత్తంలో టెస్లా CEO ఎలాన్ మస్క్ ఇవ్వబోతున్నారు. ఇది ఒకసారిగా ఇవ్వట్లేదు, 12 ట్రెంచెస్లో ఇవ్వబోతున్నారు రాబోయే 10 సంవత్సరాల్లో. దీనికి ప్రధానంగా 3 రకాల పారామీటర్స్ రీచ్ అవ్వాలి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి మార్కెట్ క్యాపిటలైజేషన్. ప్రజెంట్ టెస్లా వచ్చేసి 1.4 అరౌండ్ ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్. దాన్ని 8.5కి తీసుకెళ్ళాలి. 2 ట్రిలియన్ నుంచి ఈ $1 ట్రిలియన్ వర్త్ ఆఫ్ స్టేక్స్లో షేర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అది అలా 8.5 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెళ్ళే వరకు యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక సెకండ్ది వచ్చేసి ప్రోడక్ట్ ఇన్నోవేషన్, ప్రోడక్ట్ ఆపరేషనల్ మైల్స్టోను, అంటే ప్రోడక్ట్ సేల్స్ రిలేటెడ్. ఫస్ట్ టెస్లా వెహికల్స్ కానీ చూసుకుంటే ఆల్రెడీ 8.5 మిలియన్ అంటే 85 లక్షల కార్లు ఆల్రెడీ సేల్ చేయడం జరిగింది. టోటల్గా 20 మిలియన్ అనేది రీచ్ అవ్వాలి, అంటే 2 కోట్ల కార్స్ అనేది సేల్ చేయాలి. ఇక టెస్లా బాట్స్ అంటే రోబోస్ రిలేటెడ్. అవి అంటే ఎలాన్ మస్క్ ఏమేంటంటే ఉన్నటువంటి ప్రతి హ్యూమన్కి ఒక రోబో ఉండాలి అనేది. ఆ రోబో అన్ని రకాలైనటువంటి హెల్ప్స్ చేస్తుంది, ఒక పని మనిషిలాగా పనిచేస్తుంది. ఆ రోబో అందరి దగ్గర ఉండాలనేది. ప్రస్తుతం అయితే ఎటువంటి రోబోని డెలివర్ చేయలేదు, సేల్ చేయలేదు. అవి టెస్టింగ్ ఫేజ్లో ఉన్నాయి. కొన్ని చోట్ల టెస్టింగ్ కోసం అక్కడక్కడ ఉంచారనమాట. ఇక థర్డ్ది వచ్చేసి ఆ రోబోస్ వచ్చేసి 1 మిలియన్ సేల్ చేయాలి ఈ 10 ఇయర్స్లో. అవి ఇంకా ప్రోడక్ట్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. ఇక థర్డ్ వచ్చేసి ఫుల్ సర్వీస్ సెల్ఫ్ డ్రైవింగ్ సబ్స్క్రిప్షన్. అంటే సెల్ఫ్ డ్రైవింగ్, ఇప్పుడు టెస్లా ఆటో డ్రైవింగ్ ఉంటుంది, సెల్ఫ్ డ్రైవింగ్ అనేది టెస్లా దానికి అదే డ్రైవ్ చేస్తుంది. అవి 1 మిలియన్ సబ్స్క్రిప్షన్స్ ఉండాలి. 10 మిలియన్ సబ్స్క్రిప్షన్ ఉండాలి. అట్ ప్రజెంట్ 1 మిలియన్ సబ్స్క్రిప్షన్ ఉన్నాయి. అవి 10 మిలియన్స్కి తీసుకెళ్ళాలి ఈ 10 సంవత్సరాలలో. కాబట్టి రెగ్యులర్ ఇన్కమ్ అనేది, రెవెన్యూ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి రోబో ట్యాక్సీస్. రోబో ట్యాక్సీస్ అంటే డ్రైవర్లెస్ ట్యాక్సీస్. ఎవరైతే జస్ట్ లైక్ ఊబర్లో లాగా మనం ట్యాక్సీ కావాలి అని చెప్పేసి యాప్లో కానీ మనం ప్రెస్ చేస్తే, ఆర్డర్ చేస్తే ట్యాక్సీ అనేది మన ఇంటికి వస్తుంది. ఆ ట్యాక్సీ ఓన్ వెహికల్ లేకుండా ఆ ట్యాక్సీని యూజ్ చేసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు. ఈ 4 రకాలే కార్స్ 20 మిలియన్స్ రీచ్ అవ్వడం టోటల్ సేల్స్. అలాగే బాట్స్, టెస్లా బాట్స్ 1 మిలియన్ రీచ్ అవ్వడం. అలాగే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి 10 మిలియన్స్ రీచ్ అవ్వడం. కరెంట్ 1 మిలియన్ ఉన్నాయి. అలాగే రోబో ట్యాక్సీస్ అవి కూడా 1 మిలియన్ రీచ్ అవ్వడం. రోబో ట్యాక్సీస్ అట్ ప్రజెంట్ అయితే ఫ్యూ మాత్రమే డెలివరీ చేయడం జరిగింది. ఫ్యూ అంటే కొన్ని మాత్రం ఆపరేషన్లో ఉన్నాయి. అవి 1 మిలియన్కి రీచ్ అవ్వాలి. ఈ 4 కానీ రీచ్ అయితే ఎలాన్ మస్క్కి ఈ 12 ట్రాంచెస్లో ఒక్కొక్క ట్రాంచ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, స్టాక్ అలొకేషన్ అనేది. ఇక ఇవి కాకుండా థర్డ్ వచ్చేసి ప్రాఫిటబిలిటీ. ప్రస్తుతం టెస్లా ఎబిటడి అరౌండ్ 16 బిలియన్స్ ఉంది. 19కి రీచ్ అయ్యి లాస్ట్ ఇయర్ అది ఇప్పుడు తగ్గింది, 16 బిలియన్స్ ఉంది. జనరల్ మోటార్స్ వచ్చి 19 బిలియన్స్ ఉంది. అలాగే యుఎస్ టాప్ కంపెనీస్ అయిన యాపిల్, మైక్రోసాఫ్ట్, క్యాష్ రిచ్ కంపెనీస్ అవి అరౌండ్ 130 బిలియన్స్ పైన ఉంది ప్రాఫిట్. అలాంటిది టెస్లా కనీసం 50 బిలియన్స్కి రీచ్ అవ్వాలి. కరెంట్ ఉన్న 16 బిలియన్స్ నుంచి అది 50 బిలియన్స్కి వెళ్ళాలి. సో ఈ 3 రకాలైన మార్కెట్ క్యాపిటలైజేషన్, ప్రొడక్ట్ డెలివరీ అండ్ ప్రాఫిటబిలిటీ, ఈ 3 ఇంప్రూవ్ అయితే
అప్పుడు టెస్లా సీఈఓకి ఈ $1 ట్రిలియన్ ప్యాకేజ్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 490 బిలియన్స్ తోటి ఆయన ప్రపంచంలోని నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్. మన రిలయన్స్ కంపెనీ కానీ చూసుకుంటే ప్రజెంటే ఆయన 2 times ఎక్కువ వాటా కలిగి ఉన్నాడు రిలయన్స్ కంటే కూడా. అదే $1 ట్రిలియన్ వస్తే రిలయన్స్ లాంటి 5 కంపెనీస్ ఆ ఒక్క దగ్గరే ఉన్నట్టు అవుతుంది. అది ఎలాన్ మస్క్కి అలాట్ చేస్తున్న స్టాక్స్ వర్త్ గురించి. రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్న 1.5 ట్రిలియన్ నుంచి 8.5 ట్రిలియన్స్కి అయితే కంపెనీ ఎలా గ్రో అవుతుందో దాని గురించి చెప్తున్నాను. లాస్ట్ 2010లో టెస్లా అనేది ఐపీఓకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే 400 times పెరగడం జరిగింది టెస్లా స్టాక్. కోవిడ్ తర్వాత టెస్లా స్టాక్ అనేది 2019 నుంచి ఇప్పటివరకు అరౌండ్ 30 times పెరగడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్స్లో టెస్లా అనేది పాలంటీర్ అండ్ టెస్లా అనేవి చాలా కాస్ట్లీ స్టాక్స్. కానీ ఫ్యూచర్ గ్రోత్ ఈ రోబో ట్యాక్సీస్, రోబోస్ అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ సబ్స్క్రిప్షన్స్ వీటన్నిటి బేస్ చేసుకొని ఇంకా ఎంత దూరం పెరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.